ఈ శిష్యులందరూ మొత్తానికి 7, మిగతా 4 ఎక్కడికి వెళ్ళారో ఈ 7 ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బాయ్, యేసయ్య మనతో ఉన్నప్పుడల్లా, అంటే అక్కడ లేదు కానీ ఆ సందర్భాన్ని బట్టి నేను ఊహించి చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలోనే. బాయ్, యేసయ్య ఉంటే మనకు చక్కగా అడు తీసుకెళ్ళేవాడు, ఇడు తీసుకెళ్ళేవాడు, రొట్టెలు పెట్టేవాడు, మనల్ని బాగా చూసుకున్నాడు. ఇప్పుడేమో యేసయ్య లేడు, మనకేమో ఆకలి అవుతుంది, ఏం చేయాలా? ఓ పని చేద్దాం, చేపలు పట్టుకుందాం వెళ్ళి అని అన్నాడు. ఎవరు ఆయన? ఇప్పుడు శిష్యుల్లో పెద్ద శిష్యుడు ఎవరు? పేతురండి. పెద్ద శిష్యుడు అంటే వయసులో పెద్ద ఆయన అందరికంటే, పేతురు ఆయన. ఆయనే అన్నాడు ఈ మాట, పెద్ద ఆయనే అన్నాడు ఈ మాట. ఇప్పుడు యేసయ్య వాళ్ళకి ఏం చెప్పాడు? ఒక ఆజ్ఞనిచ్చాడు. చనిపోయే ముందు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, బాయ్, ఇప్పుడు నాతో ఉంటున్నారు, నేను చనిపోయిన తర్వాత, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నా పని చెయ్యాల. ఎవరు పని చేయాలా? ఇంకా చేపలు పట్టుకోకూడదు. మీరు చేపలను బట్టే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని వచ్చా, నా సేవలో మిమ్మల్ని నడిపించా ఇంతవరకు. ఇక నుంచి మీరు మనుషులను పట్టాల. నశించిపోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళను పట్టుకొని రక్షించండి, నా వైపుకి నడిపించండి. ఇది మీరు చేయాల్సిన పని. ఇక చేపలు పట్టుకోవటం మానేయండి. ఇది ఆయన చెప్పింది. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట చేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కలిసి అబ్బాయి మనం చేపలు పట్టుకోవటానికి వెళ్దామని అక్కడికి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఇప్పుడు రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి అందరూ తీసి. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మూడోసారి ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేనదగా సీమోను, పేతురును, దిదుమా అనబడిన తోమాయు. తోమా కూడా ఉండాడండోయ్, ఈ సందేహపరుడు తోమా కూడా ఉండాడు. గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు, మరొక శిష్యుడు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. జెబెదయి కుమారులు 2 అన్నమాట, వాళ్ళిద్దరు ఉన్నారు. సీమోను, పేతురు. ఆ తర్వాత మరొక 2 శిష్యులు ఉండారు. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నారు. సీమోను, పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారును మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిర గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అద్దుగో, దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ పేతురు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమన్నాడు పేతురు అంటే, ఇదిగో నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను అన్నాడు. ఇప్పుడు పేతురు పెద్ద ఆయన చెప్పగానే వీళ్ళు మేము కూడా వస్తామని ఎవరితో పాటు వెళ్తున్నారు? పేతురుతో పాటు వెళ్తున్నారు. యేసయ్య చెప్పిన మాట ఏంది? మీరు ఇక చేపలు పట్టుకోవద్దు, మీరు మనుషులను పట్టండి, నశించిపోయే వారిని పట్టండి. ఇది యేసయ్య చెప్పాడు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఏమన్నా సింక్ అయిందండి యేసయ్య చెప్పిన మాటకి వీళ్ళు చేసే పనికి? ఏమైందని కింద చూస్తే ఏమైంది? కింద వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తే ఆ రాత్రి అంతా వలలేస్తున్నారు. కానీ ఆ గలిలయ సముద్రంలో, దానికి మరో పేరు తిబెరయ సముద్రం, ఆ రాత్రి అంతా వలలేస్తున్నారు కానీ ఒక్క చేప కూడా పట్టలేదంట. ఎక్కడ పడతారు? యేసయ్య చేయొద్దన్న పని చేస్తే చేపలు పడతాయా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యేసయ్య చెప్పిన మాట వింటే విస్తారంగా వాళ్ళ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగాయి, వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాట వినకుండా చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నారు. ఒకవేళ పెద్ద ఆయన పేతురు చెప్పాడనుకో, ఈ పక్కనున్న శిష్యులన్నా చెప్పాల్సింది, అట్లా కాదులే పేతురు, యేసయ్య మనతో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? చేపలు పట్టుకోవద్దు అన్నాడు కదా, తిండి కోసం ఇప్పుడు చేపలకి వెళ్తే అట్ట వద్దు అని చెప్పాల్సింది. వీళ్ళు కూడా చెప్పలా. స్తోత్రం చెప్పండి. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ బంధువుల్లో కానీ, సంఘంలో కానీ, వారు ఎవరైనా సరే, ఎంతవారైనా సరే, దేవునికి వ్యతిరేకమైనది చెబితే, దేవునికి వ్యతిరేకమైనది చేద్దామంటే మనం ఏమనాలి? ఎస్ అనాలా, నో అనాలా? అది ఏమనాలి మనం? నో. వారు ఎవరైనా కానీ
ఇక్కడ మనం అది చూస్తున్నాం. ఆ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాల్సింది, కానీ వాళ్ళు చేయలే. పెద్ద ఆయన చదువుతున్నాళ్ళని గౌరవించారేమో. మనం కూడా కొన్ని సందర్భాల్లో కాస్త పెద్దోళ్ళుగా ఉన్నటువంటి వారిని గౌరవించి కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. చేయకూడదు. చేయిస్తే ఏమైద్దంటే ఆ రాత్రంతా వాళ్ళు చేశారు, చేపలు పడ్డయ్యా. ఏమండి, పళ్ళా చేపలు. కాబట్టి వారు పెద్దవారైనా చిన్నవారైనా, వారు ఎవరైనా, సాక్షాత్తు మన తల్లిదండ్రులైనా, మన గురువు అయినా, పాష్ గారైనా, చివరికి పాష్ గారైనా దేవునికి వ్యతిరేకంగా ఇదిగో ఇది చెయ్యండి లేకపోతే ఇది చేద్దాం అన్నప్పుడు మనం ఏమనాలి అంటే, వద్దండి, చెయ్యకూడదండి, ఆ విధంగా చెయ్యొద్దండి అనాలి. కానీ సరే పదండి పెద్ద ఆయన చదువుతున్నాడు కదా అని ఆయన మీద ప్రేమతోనో ఆయన మీద భక్తితోనో మనం వెళ్ళామనుకో ఏమీ పొందుకోలేము మనం ఆశీర్వాదాలు. టైం వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. కష్టం. ఆ రాత్రి అంతా నిద్రపోలే పాపం వాళ్ళు. చేపలు వల లేస్తానే ఉంటారు, లాగుతున్నారు, ఒక్క చేప పడట్లా. ఇంకోటి ఏంది, వాళ్ళందరికీ చేపలు పట్టే అవగాహన ఉంది. వాళ్ళందరూ ఒకప్పుడు చేపలు పట్టిన వాళ్ళే. కానీ ఎంత చేపలు పట్టిన వాళ్ళైనా ఎన్నిసార్లు వలలు వేసినా కూడా చేపలు గలిలియా సముద్రం మొత్తం తిరిగారు. బాయ్ తోమా, నాకు బాగా తెలుసు, ఇదిగో ఇక్కడ కాదు, కొంచెం ముందుకు బా, అటు వెళ్దాం, అక్కడ పడతాయి అని పేతురు అడు తీసుకెళ్ళి ఉంటాడు. తూర్పు దిక్కుకు తీసుకెళ్ళి ఉంటాడు, ఉత్తరం దిక్కుకు తీసుకెళ్ళి ఉంటాడు, దక్షిణం దిక్కుకు తీసుకెళ్ళి ఉంటాడు. ఎటు వెళ్ళినా కూడా ఒక్క చేప పడతలా. అప్పుడు ఆలోచన వచ్చి ఉంటుంది నాకు తెలిసి, బాయ్ మనం ఏదో రాంగ్ స్టెప్ వేసాం, ఇది కరెక్ట్ కాదు, యేసయ్యేమో మనకి మాట అసలు చెప్పలా, ఆయన చేపలు పట్టొద్దు అన్నాడు, మనమేమో చేపలు పడతానికి వచ్చి అని వాళ్ళకి మనసులో ఒకవైపు కొంచెం ఆలోచన ఉన్న, కొంచెం కామన్ సెన్స్ ఉన్నా కూడా అర్థమైంది కదా, అర్థమయ్యే ఉంటుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు కూడా ఇది అర్థమయ్యే ఉంటుంది. నేను దేవుడు చెయ్యొద్దన్న పని చేశాను కాబట్టే కదా ఇది కోల్పోయాను, ఇది కష్టపడ్డా కూడా నాకు ప్రయోజనం లేదు, ఈ పని చేసినా కూడా నేనేం పొందుకోలేకపోయాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అర్థమవుతుందిగా నేను చెప్పేది? అర్థమవుతుందా? వారు ఎవరైనా సరే అండి, నెంబర్ 1 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ తల్లి అయినా, మీ తండ్రి అయినా, లేకపోతే మీ పిల్లలైనా, అయ్యో మా పిల్లల మాట నేను కాదనలేకపోయానండి అంటారు కొంతమంది. ఏందమ్మా అంటే, మా పెద్దోడు మాట కాదనలేకపోయానయ్యా, అందుకని చేశానయ్యా. మా చిన్నోడు మాట కాదనలేకపోయానయ్యా. మా బాబాయ్ అండి, మా బాబాయ్ మాకు చాలా సహాయం చేసేవాడండి, మా ఇంటికి చాలాసార్లు సహాయం చేశాడండి మా బాబాయ్, అందుకని మా బాబాయ్ మాట నేను కాదనలేకపోయానండి. ఇలా ఎన్నిసార్లు అనలేదు చెప్పండి మనం? ఏమండి, అన్నావా అనలేదా అని ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటాం? ఏమండి, కాబట్టి ఎవరిని బట్టి కూడా మనం దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. వారు ఎవరైనా సరే, మా నాన్న బట్టి కానీ, మా అమ్మను బట్టి కానీ, మా బిడ్డలను బట్టి కానీ, మా బంధువులను బట్టి కానీ, మా స్నేహితులను బట్టి కానీ నేను దేవునికి వ్యతిరేకంగా నడుచుకోను అని ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అది ఇక్కడ మనకు మొట్టమొదట బాగా అర్థమవుతుంది. పెద్ద ఆయన కదా అని వెళ్ళారు, ఆ రాత్రి అంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలా. చూడండి ఆ కింద చదవండి, 4వ వచనం. నేను చేపల పట్టబోతున్నాను వారి తనక, వారు మేమును నీతో కూడా వచ్చిద్దామని వారు వెళ్ళి ధోని ఎక్కిర కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఇప్పుడు ఏం జరిగింది? 4వ వచనం. ఇదిగో సూర్యోదయం అవుతుంది. పాపం ఆ రాత్రి అంతా కష్టపడ్డారు. సూర్యోదయం అవుతుండగా ఎవరు వచ్చారు అక్కడికి? యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు నీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు చేయగా విస్తారముగా చేపలు పడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు వాళ్ళ దగ్గరికి. యేసయ్య వచ్చాడు. దారి తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టడు. మనం ఒకవేళ దారి తొలగినా
ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా ఎవరి మాట అన్నా విని చేయకూడనిది చేసినా మన యేసయ్య ఎంత ప్రేమ కలిగినటువంటి యేసయ్య అంటే మనకు తెలియజేస్తాడు, మన దగ్గరకు మనతో మాట్లాడతాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడో మొత్తానికి మాట్లాడతాడు, విషయం చెప్తాడు. ఆ టైంలో అయితే యేసయ్యే వచ్చాడు. యేసయ్య వచ్చి యేసయ్య అడుగుతున్నాడు, తినటానికి మీ దగ్గర ఏదైనా ఉందా, ఓ విషయం చెప్పండి. ఇప్పుడు యేసయ్యకి తెలుసా లేదా వాళ్ళ దగ్గర ఒక్క చేప కూడా లేదని? ఉందా తెలుసా తెలియదా? వాళ్ళ దగ్గర ఒక్క చేప కూడా లేదుగా, ఆ విషయం యేసయ్యకి తెలుసుగా. మరి మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని ఎందుకు అడిగాడు యేసయ్య? ఎందుకు అడిగాడంటే వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉండారో, ఏ పరిస్థితుల్లో ఉండారో వాళ్ళకి అర్థం కావటానికి వాళ్ళని అడిగాడు యేసయ్య. అయ్యా మీ స్థితి ఏందో తెలుసా? నన్ను కాదని, నా మాట కాదని చేపలు పట్టడానికి వెళ్ళారు. మనుషులను పట్టండి అని నేనంటే మీరేమో చేపలు పడతామో అని చేపలు పట్టడానికి వెళ్ళారు. మీ స్థితి ఏమైంది? మీ పరిస్థితి ఏమైంది? ఇదిగో మన స్థితిని మనకి గుర్తు చేస్తాడు యేసయ్య, మన పరిస్థితిని మనకు గుర్తు చేస్తాడు. మనం రాంగ్ స్టెప్పులు వెళ్ళినప్పుడు, ఏ ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మన స్థితి మన ముందుంచుతాడు. అప్పుడు మనకు అర్థమైంది, బాబోయ్ నా స్థితి ఇలా ఉందా, నా పరిస్థితి ఇలా ఉందా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని నేనేం సాధించాను, ఏం పొందుకున్నాను అని మన స్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది మనకి. నేనేం పొందుకోలేకపోయాను కదా, ఏం సాధించలేకపోయాను, సమస్తాన్ని కోల్పోయాను కదా, రాత్రంతా కష్టపడ్డాం కదా, శరీర కష్టము, ఒక్క చేప పడలేదు కదా. అర్థమైపోద్ది మన స్థితి అంతా మన కళ్ళ ముందు ఆయన స్క్రీన్ మీద చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవన ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు మనకు స్క్రీన్ మీద కనపడుతుంటుంది మొత్తం A to Z. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అందుకని ఆయన మన స్థితిని మన ముందు పెడతాడు. ఏమైనా ఉందా పిల్లలారా, మీ స్థితి ఏందో అర్థమైందా? ఏముందయ్యా, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా. ఎందుకు పడిద్ది? నా మాట వినకుండా మీరు వెళ్ళి నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తే ఎందుకు పడతాయి? ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు A to Z తీసుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని మాటను వ్యతిరేకించి ఎవ్వరు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఎవ్వరు పొందుకోవాలి. ఆయన ఒకటి చెప్పి, ఆయన ఒకటి చెప్పగా దాన్ని వదిలిపెట్టి ఇంకోటి చేసిన వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి? ఆయన మాట విన్నారు, కుడి పక్కన వేయండి వల, ఆయన మాట విన్నారు, కుడి పక్కన వేసారు, చేపలు పడ్డాయి. అప్పటి వరకు చేపలు పడని ఆ ప్రాంతంలో అప్పుడు పడ్డాయి. అంటే యేసయ్య చేపలకి వచ్చి పడండి, మీరు ఆ కింద చూస్తారు విస్తారమైన చేపలు పడిపోయినాయి. వాళ్ళంతా 153 రకాల గొప్ప చేపలతో వలలు ఆగలేకపోయారు. ఇదే పరిస్థితి, సేమ్ ఇదే పరిస్థితి శిష్యులని మొట్టమొదటి సేవలోకి పిలిచేటప్పుడు కూడా చేశాడు యేసయ్య. ఇదే పరిస్థితి లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంటుందిలేండి. అప్పుడు కూడా శిష్యుల దగ్గరకు వచ్చి నన్ను వెంబడించండి అంటే, నన్ను వెంబడించండి అని చెప్పబోయే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొద్దిసేపు వాక్యం చెప్పి, ఇదిగో మీ ధోని లోతుగా నడిపించండి. అంతకుముందు కూడా రాత్రంతా వాళ్ళు చేపలకు వలేసారంట, పడలేదంట. లోతుగా నడిపించమన్నాడు, కుడివైపున వలమేమన్నాడు, కుడివైపున వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. సేమ్ అదే పని ఇక్కడ చివరిలో కూడా చేస్తున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మొదట్లో చేశాడు, మరలా ఇప్పుడు చివరిలో కూడా చేస్తున్నాడు. ఈ విషయం యోహోనుకు అర్థమైంది. ఆ సందర్భంలో యోహోను కూడా ఉన్నాడు, ఇక్కడ యోహోను ఉన్నాడు. యోహోను రే పేతురు, ఆయన ఎవరో కదరా యేసయ్య గుర్తుపట్టాడు. ఆ చేసిన కార్యాన్ని బట్టి శిష్యుడు గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో చాలా మార్లు దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనం యేసయ్య జరిగిస్తున్నాడు కార్యాలు అనుకోం. నా గొప్పతనం వలన కలిగిందో, లేకపోతే పలానా ఆయన సహాయం చేశాడో, అయితే పలానా ఆమె సహాయం చేసిందో అని వీళ్ళకి థ్యాంక్స్ చెబుతుంటాం. కానీ అసలు చేసిన ఆయన మనం మర్చిపోతాం, ఆయన్ని గుర్తుపెట్టుకోం. ఇక్కడ యోహోను
వలలో చేపలు పడింది మన గొప్పతనం వల్ల కాదు, మన కష్టం వల్ల కాదు. ఇదిగో ఇది యేసయ్య జరిగించాడు. ఎందుకంటే మనం సేవలోకి వచ్చిన మొదటి దినాల్లో కూడా యేసయ్య ఇలాగే చేశాడు. ఇదిగో ఆయన యేసయ్యే అని చెప్పేసి పేతురు తన్నాడంట. పేతురు ఆయన ఎవరో కాదు, యేసయ్య అన్నాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యోహాను గుర్తుపట్టాడు, ఈ కార్యం చేసింది యేసయ్య అని. మన జీవితాల్లో కూడా కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఒక్కోసారి అండి మనం మరిచిపోయినప్పుడు, అంటే కొన్నిసార్లు మనం అసలు యేసయ్య మీద మన దృష్టి లేనప్పుడు, గతంలో మన జీవితంలో ఏ కార్యం జరిగించాడో అదే కార్యం తర్వాత కూడా మన జీవితంలో జరిగిస్తుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని, గుర్తు చేసుకోవాలని. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు అంటే, తీవ్రమైన కడుపులో నొప్పి వచ్చింది ఒకప్పుడు మీకు. ఆ కడుపులో నొప్పి ఏ బిల్ల వేయకుండా ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ తర్వాత మీరు యేసయ్యను కొంచెం మర్చిపోయారు. యేసయ్య ఒకటి చెబితే ఒకటి చేస్తున్నారు. యేసయ్య కొంచెం దూరం అయ్యారు. ప్రార్థన చేసుకోవటం తక్కువైంది, వాక్యం ధ్యానం చేయటం తక్కువైంది. కొంచెం యేసయ్యకు దూరం అయ్యారనుకో, యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య చేసే పని చెబుతున్నా, మరలా సేమ్ కడుపులో నొప్పి పెడతాడు నీకు. ఏం పెడతాడు? సేమ్ మరలా. ఎందుకు పెడతాడో తెలుసా? కడుపులో నొప్పి నువ్వు గుర్తు చేసుకోవాలి మళ్ళీ యేసయ్యని. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇలా జరుగుద్ది మన జీవితాల్లో. సేమ్ అదే ఎదుర్కొంటాం, మళ్ళీ అదే కష్టం ఎదుర్కొంటాం. అప్పుడు ఆ కష్టం నుంచి యేసయ్య తప్పిస్తాడు. అప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాలి, అరే ఒకప్పుడు ఇదే కష్టం నా జీవితంలో వచ్చింది కదా, ఈ కష్టం వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకుంటేనే కదా నాకు విడుదల వచ్చింది. అనవసరంగా నేను ఆయన్ని మర్చిపోయానే, ఆయనకు దూరం అయ్యానే అని చెప్పి నువ్వు బాధపడి మరలా యేసయ్య దగ్గరికి రావాలా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో అని చెప్పేది? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఎదురైనయా ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు మీ జీవితాల్లో? ఎదురైనయా? గతములో జరిగిన కార్యమే మరలా సేమ్ అదే పరిస్థితి మరలా మీ జీవితంలో రెండోసారి చేశాడా, మూడోసారి చేశాడా యేసయ్య? ఎందుకు చేస్తున్నాడంటే మీకు గుర్తు చేస్తున్నాడు. బాయ్ మీరు మర్చిపోతున్నారు, అందుకే అదే పరిస్థితి మరలా నీకు తీసుకొచ్చాను, నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నానని యేసయ్య గుర్తు చేయటానికి మన జీవితాల్లో అదే పరిస్థితిని తీసుకొని వస్తాడు. ఈ సందర్భంలో వాళ్ళు అవిధేయతతో నడుచుకున్నప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళని బలపరిచిన సందర్భం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య మనల్ని విడిచిపెట్టడు. మనం అవిధేయతతో వెళ్ళినా మన దగ్గరకు వస్తాడు, మనకు మరలా మనకు ఆ స్థితిని చూపిస్తాడు. పూర్వస్థితినే మరలా మన ముందు చూపిస్తాడు. నువ్వు ఏ స్థితిలో యేసయ్య దగ్గరకు వచ్చావో ఆ స్థితిని చూపిస్తాడు. మరలా నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు.